Hello people, welcome to the new vlog. నా పేరు యష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ వెంకటగిరి. సో ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. ద ఫస్ట్ వ్లాగ్ వుడ్ బి ఎక్స్పీరియన్సింగ్ ద హిమాలయన్ 450 ఇన్ ఆఫ్ రోడ్ ట్రాక్స్. ఈరోజు ఏంటంటే ఈరోజు మన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తిరుపతిలో ఒక హాఫ్ రోడ్ ట్రాక్ ఆర్గనైజ్ చేసింది. ఆఫ్ రోడ్ ట్రాక్లో న్యూ హిమాలయన్ 450 ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం కూడా వెళ్ళి హిమాలయన్ 450 తీసుకొని వెళ్ళి ప్యూర్ ఆఫ్ రోడ్ ట్రాక్లో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేద్దాం. వెళ్ళి గోప్రో వ్యూలో కలిసేద్దాం మనం. నా గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ మీరు రానున్న వ్లాగ్స్లో చూస్తారు. సో లెట్స్ గెట్ డ్రెస్డ్ అండ్ గెట్ ఆన్ టు అవర్ బైక్. ఇదే మన హిమాలయన్ 450, మన గ్రే హార్స్ అని పేరు పెట్టింది దీనికి. ఏంటి హిమాలయన్ 450 పెట్టుకొని కూడా తిరుపతి హిమాలయన్ 450 ఎక్స్పీరియన్స్ లేకెళ్తున్నారు అనుకుంటున్నారా? మన బండి రోడ్ల మీద ఆఫ్ రోడింగ్ ట్రయల్స్లో తోలేదు వేరు, అండ్ ప్యూర్ ఆఫ్ రోడ్ ట్రాక్లో హిమాలయన్ 450 ప్యూర్ ఆఫ్ రోడర్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఇదే మన బండిని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక 2 to 3 minutes బండిని ఐడిలో పెట్టాలి ఇంజిన్ వామ్ అవ్వడానికి. ఎందుకంటే మనం కోల్డ్ స్టార్ట్ చేసాం కదా. కోల్డ్ స్టార్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇంజిన్ కూల్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే దాన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 30cc ఇంజిన్స్ బైక్స్ని ఒక 2 to 3 minutes ఖచ్చితంగా వామప్లో పెట్టాలి. ఇంజిన్ వామ్ చేయాలి ఐడిలో పెట్టి. అంటే ఈ రేవ్ చేయకూడదు, జస్ట్ అలాగే ఐడిలో ఉండాలి. బండి ఇంజిన్ కొంచెం హీట్ అయ్యాక మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి హిమాలయన్లో ఇక్కడ ట్రిప్ టు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఇంజిన్ హీట్ కూడా ఇచ్చాడు. ఇంజిన్ టెంపరేచర్ 60 to 120 degrees ఇచ్చాడు. నేను ఎవ్రీ టైమ్ ఓన్లీ జస్ట్ ఇక్కడ 60కి వచ్చిందంటే చాలు, నేను ఇంకా స్టార్ట్ అయిపోతాను ఎవ్రీ టైము. ఇప్పుడు జస్ట్ టెంపరేచర్ ఏదో అవుతుంది. సో ఇప్పుడు మనం గుడ్ స్టార్ట్ చేసేద్దాం మన రైడ్ని తిరుపతికి. ఈరోజు డేట్ వచ్చేసి 17th August 2024. సో ఇప్పుడు తిరుపతిలో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఈవెంట్ వచ్చి 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది వస్తున్నారు, అక్కడ క్రౌడ్ ఎలా ఉందో. అండ్ వన్స్ అక్కడికి వెళ్ళాక నేను మీకు ఆఫ్ రోడింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తా. చెప్పడం మర్చిపోయా, ఈ ఛానల్ ఓపెన్ చేసిన పర్పస్ ఏంటంటే ఈ ఛానల్లో నేను మోటో వ్లాగ్స్ అండ్ కార్ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తాను. అండ్ అది కాకుండా ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఏమైనా జరిగినా ఆర్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గ్యాదరింగ్స్ ఏమైనా జరిగినా ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫై అవుతుంది ఎవ్రీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు.
ఇది అడ్వాంటేజ్. శాటిల్ చేసామా, గుంటలు ఉన్నాయో చూసుకోకుండా నేరుగా వెళ్ళిపోయామా. అంతే. ఇది మన రైల్వే క్రాసింగ్. దీంతో నాకు చాలా బాగా మంచి మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా ప్రతిసారి గేట్ వేస్తుంటారు. ఏదో మా లక్ బాగుంది, గేట్ ఓపెన్లో ఉంది. ఇప్పుడున్నా రాని ఎప్పుడు గేట్లు వేస్తుంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి వెళ్తుంటుంది ఈ రూట్లో. ఇది ఎయిర్పోర్ట్ జంక్షన్, ఇది హైవేలో కలుస్తుంది. ఇది వేరే హైవే. రైట్ వెళ్తే మనం తిరుపతి వెళ్తాం, లెఫ్ట్ వెళ్తే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి, రైట్ వెళ్తే కడప వస్తుంది. కడప, కర్నూలు, హైదరాబాద్ హైవే అది. ఈ టెంపుల్ చూస్తారా, ఈ టెంపుల్ ఎక్సలెంట్గా ఉంటుంది. కరెక్ట్గా అక్కడ నీకు రైల్వే ట్రాక్ కింద ఉంటుంది. ఈ టెంపుల్ లోపల అమ్మవారు రైల్వే ట్రాక్ కింద మనం ఇంకో వెళ్ళాలి. రైల్వే ట్రాక్ కింద ఎగ్జాక్ట్ లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది. చూసారా పక్కన రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ కింద ఉంటుంది గర్భగుడి. చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. తిరుపతి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి. మనమైతే రీచ్ అయిపోయాం తిరుపతికి. నేను కొంచెం మ్యాప్ చూసుకోకుండా ముందుకు వచ్చేసాను. మనం యాక్చువల్గా లెఫ్ట్ వెళ్ళాలి. మీకు వెళ్ళాలి యాక్చువల్గా. ఎవరు వచ్చినట్లేరు. నా పార్కింగ్ ఎక్కడ చేయాలి? ఇంకా ట్రాక్ రెడీ అయినట్లేదు. మనకి గ్రూప్ మాత్రం మెసేజ్ వస్తుంది ట్రాక్ రెడీ అని. ఫైనలీ హిమాలయన్ డెమో డే.
నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ డెమో డేకి వెళ్దామని చెప్పి, కానీ మనకి మన ఊర్ల దగ్గరలో ఎక్కడ పెట్టలేదు. ఫస్ట్ టైం తిరుపతిలో పెట్టారు, ఛాన్స్ దొరికింది, వచ్చేసారు సర్దుకొని. ఇప్పుడైతే ఇంకా కాసేపు ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. మనకి రిస్ట్ బ్యాండ్ ఇచ్చారు, రిజిస్టర్ అయిన తర్వాత కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, అది బ్యాగ్లో పెట్టేసా. మనకి రైడింగ్కి ఆ 3 బైక్స్ పెట్టారు. హిమాలయన్ 450 హ్యాండ్లీ బ్లాక్. నాకు తెలిసి ఓన్లీ 3 బైక్స్ ఉన్నట్టున్నాయి అందరికి. అండ్ అప్పుడే 2 కాజా బ్రౌన్స్ డిస్ప్లేలో పెట్టారు. Let's see how it goes. Rider number 3. Yeah. You have your own riding gear. You don't have knee guard, no? I don't have gloves and knee guard. You can collect it from here. Yeah. Sir, go. Sirf gloves and knee guard. ఇక్కడ మనకి ఈవెంట్లో గ్లౌజ్, నీ ప్యాడ్స్ అండ్ జాకెట్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. హెల్మెట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? Bro, is that a modular helmet? Yeah. This is a modular helmet. Yeah. Please avoid it, no? తీసేయాలా? ఓన్లీ వాళ్ళు ఇచ్చింది మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ మై సైజ్, హెల్మెట్ సైజ్. What helmet? 2XL. No, it's not a modular helmet. Just turn around. It is modular only. It is modular helmet. Yeah. No issues, you can drive. 2XL we don't have. Yeah, that's why. XL is a max size. యాక్చువల్ లాస్ట్ 2XL ఉందా గ్లౌజ్లో? XL ఏనా? XL ഒന്ന് ట్రై చేస్తాం. జాకెట్ గ్లౌజ్. XL రెండు. Use this XL to him. You got this is a little tight. సంతోష్, It will work for him but not for him. సంతోష్ You got this? జస్ట్ ఇప్పుడే రైడింగ్ స్టార్ట్ అయింది. రైడర్ నెంబర్ 1 వెళ్ళాడు, సెకండ్ రైడర్ గేర్ పోతున్నాడు, అండ్ థర్డ్ రైడర్ మనమే. చూద్దాం, ఈ సెకండ్ రైడర్ అయిపోయాక మంది మళ్ళీ GoPro ఆన్ చేస్తాం. సో మన టర్న్ వచ్చేసింది ఫైనలీ. Rider number 3. Yeah. Cool. All gears. Yeah. Done. Lock the helmet. Yeah. Perfect. So is it running a GoPro? You can see the blink light, right? It's running. So this is a test track where you experience the motorcycle. By seeing the bump and all, don't assume that's in a motocross track where you just experience the motorcycle here. Yeah. Here there is a ramp. Just next to it there's a pit. Yeah. Just next to it there's a barrel. Okay, all these obstacles are here to make you understand the suspension setup and the handling of the motorcycle. Okay. These motorcycles have total 4 modes. Yeah. Performance, ABS on, ABS off, Eco mode, ABS on, ABS off. Now we'll set it to performance, ABS off. Okay. When the ABS is off, the rear brake will lock, Slide and it will hard. slide. Okay. So make sure that in the turns and all, you are little cautious. Don't Yeah. power up, don't overtake anyone. Yeah. You go in your own comfortable space, experience the motorcycle in your better way. Sure. Okay. Thank you. Let's start. Thank you. You have 3 apps. One is to experience the track, other 2 to enjoy the motorcycle. Yeah.
Thank you. I own Himalayan 450 only. My bike is parked there. I saw you coming. Okay. You go for off-road also? Little bit trials only. Not pure off-road. Guys, ఇక్కడ మన డెమో ట్రాక్ రైడ్ ఫినిష్. వీడియో బాగానే వచ్చింది అనుకుంటున్నా, చూద్దాం. జస్ట్ ఇప్పుడే నా ట్రాక్ డే అయింది, ట్రాక్ రైడింగ్ అంతా అయింది. మెయిన్ థింగ్ హిమాలయన్ గురించి చెప్పాలంటే ఓన్లీ మెయిన్ సస్పెన్షన్ షోవా. ఈ హిమాలయన్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ ఇన్ ది సెగ్మెంట్. మీకు తెలిసింది, నాకు హిమాలయన్ 450 ఉంది, ఎప్పుడు దాని గురించి పోగొడతాను అంట. ఇక్కడ ఆఫ్ రోడ్ ట్రాక్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాక నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉంది మొత్తం ఎక్స్పీరియన్స్. ఆల్ స్టాఫ్, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ స్టాఫ్ అందరూ బాగా కోఆపరేట్గా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్. మన ట్రాక్ సెషన్ అయిపోయింది, ఆఫ్ రోడ్ సెషన్. ఇంకా మనం బాయ్ చెప్పేద్దాం మన రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతికి. థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి, థ్యాంక్ యూ. బాగా ఆకలి వేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా 5:30కి లేసి రెడీ చేసి వచ్చేసాను తిరుపతికి. ఇప్పుడు ఒక మంచిగా టిఫిన్ బాగా ఒక కట్టుబట్టలు టిఫిన్, అది ఎక్కడ వెళ్ళాలో అర్థం కావట్లేదు. చూద్దాం ఎక్కడ. ఇప్పుడే నేను టిఫిన్ తినడానికి బెస్ట్ ప్లేస్ సెర్చ్ చేస్తే నరేష్ టిఫిన్స్ అని చూపించింది. బెస్ట్ కీమా దోశ దొరుకుతుందంట అక్కడ తిరుపతిలో. సో ఇంకా నావిగేషన్ పెట్టేసుకున్నా, మనకి ఇక్కడ స్క్రీన్ మీద నావిగేషన్ వస్తుంది మన హిమాలయన్ 450లో. మొబైల్లో సెట్ చేసుకుంటే ఇక్కడ నావిగేషన్ మ్యాప్స్ చూపిస్తారు మనకి. సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మాట్లాడతాం. ఇంకెళ్ళి కుమ్మేయడం కీమా దోశ. మొత్తానికి అయితే టిఫిన్ తినేసాం. ఏదో అదే నరేష్ టిఫిన్ అని చెప్పా కదా, అది విచిత్ర ఏదో టిఫిన్స్, నరేష్ టిఫిన్ చేస్తాం. కానీ మన కీమా దోశ ప్లాన్ బిస్కెట్ అయింది. ఇక్కడ కీమా దోశ లేదంటే ఈరోజు. సో ఎగ్ దోశ తిన్నా, ఎగ్ దోశ చాలా బాగుంది. ఎప్పుడన్నా ఈ రూటీస్లో ట్రై చేయండి. ఎగ్ దోశ అయితే ఓకే బాగుంది, బట్ ఆ ఇడ్లీ వడ నాకు అంతగా అనిపించలేదు, నార్మల్గానే ఉంది. బట్ ఎగ్ దోశ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కీమా దోశ ఫేమస్ నేను ఇంటర్నెట్లో చూశాను. సో అందుకే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను లోపలికి, ఓన్లీ కీమా దోశ ట్రై చేయడానికి. కానీ ఆ కీమా దోశ బిస్కెట్ హోగయా. ఇప్పుడు నాకు తిరుపతిలో వేరే పని ఉంది. యాక్చువల్గా నా ల్యాప్టాప్ మొన్న వేరే వర్క్ చేస్తుంటే సడన్గా అయిపోయింది. సో ఆ ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చిన ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ రిపేర్ షాప్లో చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళు ఏమంటారో చూడాలి. మరి ఏం పోయిందో, ఏం ప్రాబ్లం అయిందో. సడన్గా పవర్ కట్ అయిపోయింది, అసలు పవర్ రావట్లేదు. అసలు ఏ బూట్ మెనూ కూడా రావట్లేదు అసలు. చూడరా ఇది. చెప్పడం వచ్చింది కదా, టిఫిన్ సెంటర్ వచ్చి మీకు అలిపిరికి వెళ్ళే రూట్లో హారికా బార్ పక్కన ఉంటుంది ఆ టిఫిన్ సెంటర్. అలిపిరికి వెళ్ళే రూట్లో హారికా బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది కరెక్ట్గా. మీకు హారికా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే కరెక్ట్గా అక్కడ కనిపించేస్తుంది, పక్కనే చిన్న షాప్ ఉంటుంది. ఇప్పుడే తిరుపతిలో ల్యాప్టాప్ చూపించుకోవడం అయింది. ఆ ఘోరం ఏంటంటే ఆ ల్యాప్టాప్లో మదర్ బోర్డుకున్న ఐసీ చిప్ దొబ్బింది. అది ఎందుకు దొబ్బిందంటే ఆ ఐసీ చిప్ దొబ్బడానికి కారణం మా ఇంట్లో ఉన్న ఎర్రచీమలు. అంత కొద్ది ఉంటే ఎర్రచీమలు ఐసీ బోర్డుని తినిపరి నొక్కి ఐసీ బోర్డు బర్న్ అయిపోయింది. ఇప్పుడు అది నేను మెకానిక్ ఇచ్చిన, ఆయన ట్రై చేసి ఆయన వల్ల అవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి 1 day టైం అడిగాడు. ఇంకా ఆయన బాగా ట్రై చేస్తే ఇన్ కేసు 50-50 ఛాన్సెస్ అన్నాడు. అది కానీ సక్సెస్ అయితే మన ల్యాప్టాప్ మనకు వస్తుంది.
లేదంటే ఫుల్ మదర్ బోర్డు చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ ఫుల్ మదర్ బోర్డు చేంజ్ చేయడానికి 30K అవుద్ది. నా ల్యాప్టాప్ Lenovo Legion గేమింగ్ ల్యాప్టాప్ అది. 30K బదులు నేనేమనుకుంటున్నాను, ఇన్కేస్ మదర్ బోర్డు మార్చాలన్నాడు అనుకోండి, నేను ఇంక వేరే చాయిస్ లేదు. దానికన్నా ఇంకొక 20 or 30K పెడితే ఒక మంచి ల్యాప్టాప్ వస్తుంది నాకు, ఓన్లీ ఎడిటింగ్ పర్పస్కి. ఇంకా ఇదే చేస్తే ఇంకా కొత్త ల్యాప్టాప్ అనుకుంటా, లేదా ఈయనగానా రిపేర్ అయితే ఇంకా ఇదే కంటిన్యూ. సిగ్నల్ పడతా అప్పుడు ఆవిడు ఎందుకంటే మన ల్యాప్టాప్ మెకానిక్ వన్ డే టైం అడిగాడు, చూసి చెప్తానని చెప్పి. అలాగే ఆ మదర్ బోర్డ్ ప్రైజు, ఇంకోటి నా కీబోర్డ్ కూడా దొబ్బింది తేమ వల్ల. కీస్ అన్ని కొరుక్కొని తినేసి ఈ తేమలో, దానివల్ల కీబోర్డ్ దొబ్బింది. ఆ కీబోర్డ్కి ఆ మదర్ బోర్డ్కి అప్రాక్సిమేట్ అరౌండ్ 30K అని చెప్పాడు. చూడాలి మరి, ఆయన చేయగలిగితే చేస్తాడు, లేదంటే 30K బొక్క. ఆ 30K కూడా అది మళ్ళీ ఓల్డ్ ల్యాప్టాప్, అది ఒక 5 years ఓల్డ్ ల్యాప్టాప్. నాకు తెలిసి మళ్ళీ ఆ 30K పెట్టినా కూడా మళ్ళీ కరెక్ట్గా ఉంటుందని చెప్పి గ్యారెంటీ లేదు, ఏదో ఒకటి పోతుందని అనుకుంటున్నా. కాబట్టి మోస్ట్లీ ఇది కానీ అవ్వకపోతే కొత్త ల్యాప్టాప్ కొనేదానికి ట్రై చేస్తా. ఓరేమి తిరుపతిలో కూడా 80 seconds 100 seconds ఉందా వెయిటింగ్, ఇది రెస్ట్రిక్షన్. విషయం చెప్పాలి మీకు, మీరు చూసినట్టయితే ఈ రోడ్లో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. కొత్తగా ఏడుపేడు రేణుగుంట మధ్యలో వచ్చేసి ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూసారా, చెప్పా కదా ట్రాఫిక్ ఎలా ఉంటుందో. చాలా స్లోగా ఉంది ట్రాఫిక్ ఇక్కడ. ప్రతిసారి అంతే, ఎయిర్పోర్ట్ జంక్షన్కి వచ్చామంటే అంతే. అదే తిక్కేద్దామా ఆఫ్రోడింగ్ మజాకా. రోడ్డు చూసినట్లేదా?
ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.